జలుబు మనం ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్లో ఉన్నాం, నెక్స్ట్ మనకు రాబోయేది వింటర్ సీజన్. సాధారణంగా ఈ టైంలో మనం ఎక్కువ మంది పేషెంట్స్ని లేదంటే ఎక్కువ మంది మన దగ్గరికి వచ్చే సిమ్టమ్స్ ఏమంటే జలుబు, తుమ్ములు, ముక్కు గారుతున్నాయి, గొంతులో నొప్పి అని. సర్వసాధారణంగా ఇదే సిమ్టమ్స్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ సీజన్స్లో, ఈ రెయినీ అండ్ వింటర్ సీజన్స్లో. సో ఈ కామన్ కోల్డ్ అనే పదం మనం ఏదైతే వాడుతున్నామో దీన్ని మనం 2-3 రకాలుగా చూసుకోవచ్చు అనమాట. మొట్టమొదటిది ఏంటంటే ఈ కోల్డ్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. మనం ఫ్లూ అంటాం కదా, ఈ ఫ్లూ అనేది ఏంటంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట, ఒకరి నుంచి ఒకరికి ఈజీగా పాకేది. రెండోది వచ్చేసి అలర్జీకి సంబంధించిన కోల్డ్, దాన్ని మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం. అందరికీ తెలిసిందే, బయటకు వెళ్ళాం, చల్లగాలికి ఎక్స్పోజ్ అయ్యాం, లేదంటే మూవీ థియేటర్కి వెళ్ళాం, ఎక్కువ మంది ఉన్న చోట ఫంక్షన్స్కి వెళ్ళాం, ఎవరికో ఒకరికో ఇద్దరికో జలుబు తుమ్ములు ఉన్నాయి, ఇంటికి వచ్చిన తర్వాత మనకు కూడా అటువంటి సిమ్టమ్స్ బిగిన్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన లక్షణాలు అనమాట. చాలా వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలానే ఉంటాయి అన్నమాట. అంతవరకు నార్మల్గానే సడన్గా తుమ్ములు రావడం, ముక్కు గారిపోవడం, గొంతులో నస, దగ్గు. కొంతమందిలో ఏంటంటే అది సోర్ త్రోట్, జ్వరానికి దారి తీయచ్చు, కఫం పడవచ్చు. చాలా వరకు ఏంటంటే 3 to 5 డేస్లోనే ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ సబ్సైడింగ్ అనమాట తగ్గిపోతాయి. లేదంటే కొంచెం ఎక్కువగా అనిపించినప్పుడు మనం ఇంటి చిట్కాలు ఏవైతే ఉన్నాయో, గోరువెచ్చని నీళ్లు తాగడం, స్టీమ్ ఇన్హలేషన్ చేసుకోవడం, వీలైనంత వరకు ఏంటంటే వేడి వాతావరణంలో ఉండడం, ఈ పడని వాటిని ముఖ్యంగా చల్లటి వస్తువుల్ని, చల్లటి గాలి నుంచి దూరంగా ఉన్నప్పుడు చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. ఇంకొక టైప్ ఆఫ్ కామన్ కోల్డ్ మనం చూసేది వచ్చి అలర్జిక్ రైనైటిస్. పేరులోనే ఉంది అలర్జిక్ రైనైటిస్. ఎవరైతే అలర్జీతో బాధపడుతున్నారో, ముఖ్యంగా దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వాసనలకి ఎక్స్పోజ్ అయినప్పుడు, చల్ల వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, చల్లటివి తిన్నా, పీల్చినా లేదా తాగినా వీళ్ళలో వెంటనే తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం జరుగుతుంటుంది. దీన్ని టిపికల్గా మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం అనమాట. ఇది ఎక్కువ మంది ఆస్మా వ్యాధిగ్రస్తుల్లో లేదా అలర్జిక్ బ్రాంకైటిస్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో మాత్రం ఏంటంటే ఈ అలర్జీ ఫస్ట్ అలర్జిక్ రైనైటిస్ రూపంలో వచ్చి అది సరిగ్గా కానీ కంట్రోల్ చేసుకోకపోతే స్లోగా మనకి అలర్జిక్ బ్రాంకైటిస్ ఆస్తమాగా మారిపోతుంది. ఈ అలర్జీకి సంబంధించిన జలుబుతో బాధపడే వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అంటే ఒక్కసారిగా నార్మల్గా ఉన్నట్టే ఉండి చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వగానే ఒక 50-60 తుమ్ములు రావడం, అలానే ముక్కు కారిపోతుండడం, లేదంటే కంప్లీట్గా ముక్కులు బ్లాక్ అయిపోవడం, చాలా వరకు ఏంటంటే వీళ్ళలో ప్రాపర్గా నిద్ర లేకుండా చేస్తాయన్నమాట. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అది రీజన్స్ ఏందని మనం చూసినప్పుడు ముఖ్యంగా ఇవి అలర్జీ వల్ల వచ్చాయి కాబట్టి ఏవైతే కారకాలు ఉన్నాయో వాటిని మనం అలర్జెన్స్ అంటాం. వీటిని మనం తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయన్నమాట. ఈ పరీక్షలు 2 రకాలుగా చేసుకోవచ్చు. అన్నిటిలో కల్లా ప్రాపర్గా చేయగలిగితే బెటర్ మనకి రిజల్ట్స్ ఇచ్చేది వచ్చేసి అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని. మనకి తినేవి, తాగేవి, మనం రోజు ఎక్స్పోజ్ అయ్యే వాటిని చిన్న ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చినప్పుడు ఎక్కడైతే 3 mm కంటే ఎక్కువ రెడ్నెస్, స్వెల్లింగ్ వస్తుందో అవి వీళ్ళకి పడలేదన్నమాట. అలా మనం ఒక 100 to 140 రొటీన్గా మనం తినేవి, తాగేవి, పీల్చుకునే వాటిని ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చి ఏవి పడుతున్నాయి, ఏమి పడట్లేదు వీళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఇంకొక రకం ఏంటంటే బ్లడ్ టెస్ట్. అంటే ఒక 5 to 10 ml బ్లడ్ తీసుకొని ఒక మెషిన్లో వేసినప్పుడు ఆ మెషిన్ ఆటోమేటిక్గా బ్లడ్లో ఇటువంటి అలర్జెన్స్ ఉన్నాయి, వీళ్ళకి ఇవి పడవని చెప్పి ఒక లిస్ట్ ఇస్తుంది అనమాట. ఇవి చూసుకొని ఏదైనా మనం ఆ టెస్ట్ చేయించి చూసుకొని పడని వాటిని దూరంగా ఉంచుకోవడం. అలానే యాంటీ అలర్జీ మెడిసిన్స్, ఎందుకంటే ఇది అలర్జీ కాబట్టి అలర్జీని తగ్గించుకునే మెడిసిన్స్ మనకి సెట్రిజిన్ కావచ్చు, లియోసెట్రిజిన్ కావచ్చు, డెస్లోరాటిన్ కావచ్చు, ఫెక్సోఫెనిన్ కావచ్చు, బిలాస్టిన్ కావచ్చు, చాలా యాంటీ అలర్జీ మెడిసిన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. వాటిని వాడినప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. కానీ ఎక్కువ శాతం ప్రాబ్లం అంతా ఈ ముక్కు లోపల మ్యూకస్ మెంబ్రెయిన్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ వల్ల కాబట్టి నేజల్ స్ప్రేస్ వాడినప్పుడు చాలా వరకు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి వీళ్ళ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయి. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలర్జీ అనేది ఎప్పటికీ మనతోనే ఉండేది కాబట్టి మెడిసిన్స్ వాడడం ఎంత ఇంపార్టెంటో దానికంటే రాకుండా మనం ఎంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం ఆ టెస్టులు చేసుకొని మనకి ఏం పడుతున్నాయి, ఏం పడట్లేదు, మన శరీరానికి ఏం సూట్ అవుతున్నాయి, ఏవి అలర్జెన్స్ తెలుసుకొని వాటికి దూరంగా ఉండడం, అవసరమైనప్పుడు తప్పనిసరిగా మెడిసిన్స్ వాడుకోవడం. చాలా వరకు ఏంటంటే ఈ ఇంతకుముందు చెప్పినట్టుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూ వల్ల కూడా వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు మనకి ఫ్లూ షాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా రానికుండా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ యాంటీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఫ్లూ షాట్ అని తీసుకుంటే చాలా వరకు ఏంటంటే ఈ కామన్ కోల్డ్ ఏదైతే ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పెడుతూ ఉందో దాన్ని మనం ఒక 50 to 60% డెఫినెట్గా మనం అవాయిడ్ చేసుకోగలం.